మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రభు కృపా సంవత్సరం అనే అంశంలో 22వ భాగంగా ఈరోజు మనము ఏది నీ గమ్యము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇదిగో ఈ బుక్ మీద ఉన్నటువంటి టైటిల్ అన్నమాట. యేసు ప్రభు 7 యవ్వనస్తుల్ని సౌత్ అమెరికాలో కొలంబియా అనేటటువంటి స్టేట్లో 7 ముందు నరకానికి తీసుకెళ్ళి నరకంలో ఎవరెవరు కాలుతున్నారు, అలాగే పరలోకానికి తీసుకెళ్ళి పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అది చూపిస్తారనమాట. సో దాన్నే వాళ్ళు ఒక పుస్తకంలాగా రాస్తారండి. ఇది తెలుగు ట్రాన్స్లేషన్. ఫస్ట్లో అయితే స్పానిష్లో రాశారంట, ఇంగ్లీష్, అండ్ దెన్ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. అయితే ఏది నీ గమ్యం అంటే 2 గమ్యాలన్నమాట. యేసు ప్రభు మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం మనం ఒక్కొక్క వచనం ఒక్కొక్క మాట చదివి పాటించాలండి. చిన్న మాట ఉందనుకోండి, దాన్ని కూడా మనం పాటించాలన్నమాట. 7వ అధ్యాయంలో ఆయన 13వ వచనం అన్నమాట. ఏం చెప్తున్నారంటే, ఇరుకైన మార్గంన ప్రవేశించండి. ఇరుకు మార్గం, కొలది మంది మాత్రమే దాంట్లో ప్రవేశిస్తారు. మరి విశాలమైన మార్గము సులభంగా ఉంటుంది, అనేకులు ఆ మార్గంలో పయనిస్తారు. విశాలమైన మార్గము అది నాశనానికి దారితీస్తుంది. నాశనము అనే చోట మీరు బైబిల్లో ఎక్కడ ఉంటుందో నరకము అని రాసుకొనండి. అలాగే మరి ఇరుకు మార్గంలో చాలా కొద్ది మంది పయనిస్తారు, కానీ అది జీవానికి చేరుస్తుంది. జీవము అంటే పరలోకం అని రాసుకోనండి. అప్పుడు మనకి బైబిల్ అర్థమవుతుంది అన్నమాట. నేను జీవంనిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను. యోహాన్ 10:10 అన్నమాట. యేసు ప్రభు చెప్తున్నారు, ఈ లోకంలో జీవం, ఆ తర్వాత పరలోకంలో నిత్య జీవం అన్నమాట. నిత్య అంటే ఎప్పటికీ. మరి దొంగ అంటే సాతాను దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వచ్చి ఉన్నాడు అని చెప్తారనమాట. ముందు ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు. మన ఆత్మని, మన ఆరోగ్యాన్ని, సంతోషం, సమాధానము, కుటుంబాల్లో ఉన్న ఐక్యత, ప్రేమని దొంగిలిస్తాడు. హత్య చేయడానికి, మన ఆత్మని నాశనం చేయడానికి, నరకంలో వేసి కాల్చడానికి అన్నమాట. అందుకే మీరు మత్తయి సువార్త 25 తుది తీర్పు ఒకసారి చదివితే 25:31 నుంచి 46 వరకు అండి. యేసు ప్రభు ఈ తుది తీర్పులో మనల్ని కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. అందులో ముఖ్యమైనది ఏంటంటే, ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టావా, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా, రోగులని పరామర్శించావా? ఈ 3 చూస్తే అప్పుడు ఎవరెవరు నేను ఇచ్చాను, అన్నం పెట్టాను, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాను, రోగులని దర్శించాను, చాలా ముఖ్యమైందండి. రోగులలో యేసు ప్రభుని చూడాలి. మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళ సేవ అన్నమాట ఇది. ఈ తుది తీర్పులో యేసు ప్రభు మత్తయి 25:40లో ఏం చెప్తారంటే, ఈ నా సోదరులలో అతి పేదలకు మీరేది చేసినా అది నాకు చేసినట్లే, కనుక అది చెయ్యండి. ఏం చేయాలి? ఇప్పుడు ఈ తపస్కాలం అంటారు కదా, ఏం చేయాలి అంటే, మీరు అతి పేదలు మీ చుట్టూ ఉంటారా? ధనికుడు ఇంటి వాకిటనే ఉన్నాడు, చాలా దూరం కాదు. లాజరు ఉన్నాడు, పుండ్లు, పేదవాడు, రోజు విందు చేసుకుంటున్నాడు. విందు చేసేటప్పుడు చాలా ఆహారం వండుతారు కదండి, కొంచెం ఇవ్వచ్చు కదా. ఇంత కరుణ. ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా అది నాకు చేసినట్లే అని. అప్పుడు ఎవరెవరైతే అలా చేశారో పేదవాళ్ళకి
అన్నం పెట్టి బట్టలు ఇచ్చి రోగులని పరామర్శించారో వాళ్ళందరినీ ఆయన కుడివైపు చేర్చి, నా తండ్రిచే దీవించబడిన వారులారా రండి, ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి నివాస స్థానానికి రండి, నా తండ్రి ఇంటికి రండి అంటున్నారు. మన కొరకు అక్కడ గృహాలు కట్టారండి. మరి ఇక్కడ ఎడం వైపున ఉన్నవాళ్ళు మేకలు అన్నమాట. అన్నం పెట్టలేదు. ధనికుడు ఉన్నాడు కదా, ధనికుడులాగా అన్నమాట. విందులు వినోదాలు, రోజు పట్టుబట్టలు, కానీ పేదవాళ్ళ పట్ల కరుణ చూపించలేదు. ఆకలైనప్పుడు అన్నం పెట్టలేదు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వలేదు, ఇంకా మరి రోగులని దర్శించలేదు. ఏం పట్టదు. సొంత తల్లిదండ్రులకి బాగాలేకపోతే కూడా మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోండి, అవసరం లేనివి తీసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళకి ఒక్కటి కూడా లేదు, 2 కూడా లేవు, మనకి 100 ఉన్నాయి. అందులోంచి ఒకటి తీస్తే ఏం తగ్గిపోతుంది చెప్పండి? పరలోకంలో మనకి మహిమ వస్త్రాలు ఇస్తారు. ఈ పిల్లలు రాశారు, పరలోకంలో దేవదూతలు తెల్లని ధవళ వస్త్రాలు తాన్లు ఉన్నాయంట, మళ్ళీ బంగారు దారాలు అన్నమాట, మహిమ వస్త్రాలని కుడుతున్నారంట. పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ప్రభు మహిమ వస్త్రాలను ఇస్తారు. ఇంకా వాళ్ళు ట్రేలలో కిరీటాలు తీసుకొని వస్తారనమాట. 5 కిరీటాలు అనుకున్నాం కదండి మనము, నీతి కిరీటం, జీవ కిరీటం, ఆనంద కిరీటం, అక్షయ కిరీటం అని, మహిమ కిరీటం అని చెప్పేసి ఆ కిరీటాలు ఒకదాని తర్వాత ఒకటను. ఇక్కడ మనం ఏది పంచుకుంటే మనకి దేవుడు పరలోకంలో ఇస్తారండి. మీరు వెళ్ళిపోండి అంటారనమాట యేసుప్రభు. ఎప్పుడు మీరు అన్నం పెట్టలేదు నాకు ఆకలైనప్పుడు, బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వలేదు, రోగిగా ఉంటే దర్శించలేదు. కాబట్టి సాతానుకి వాని దూతల కొరకు సిద్ధపరపబడిన నరకాగ్నిలోనికి వెళ్ళిపోండి అంటారు. దుష్టులారా వెళ్ళిపోండి. దుష్టులు ఎవరంటే వాళ్ళ శరీర వాంఛల్ని తీర్చుకొని బ్రతికేవాళ్ళండి, ధనికుడిలాగా అన్నమాట. దురాశ ఎంత కావాలండి మనిషికి? ఎదుటి మనిషి బాధపడుతున్నప్పుడు నీ హృదయంలో కనికరం లేదంటే నీలో యేసుప్రభు లేరన్నమాట. కఠినత్వం అంటే సైతాను పుత్రుడు అనమాట, కఠినాత్ముడు, యాంటీ క్రైస్ట్. యేసుప్రభు ఎంత కరుణనో సాతాను పుత్రుడు అంత కఠినుడు. దేవుని పుత్రుడు యేసుప్రభు ఎంత కరుణ. ఆ కరుణ మనం కలిగి ఉండాలి. ఆ కరుణ ఒక నదిలాగా ప్రవహించాలండి. మనలో ముందు కరుణ ఉండాలి, తర్వాత వేరే వాళ్ళలో చూద్దాం. మనము కరుణ, యేసుప్రభు కరుణ అలా ప్రవహించాలి అని. సో వాళ్ళతో ప్రభు ఏమంటారంటే మీరు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోండి. మత్తయి 25:46 అండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే నీతిమంతులు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు, అప్వర్డ్ డైరెక్షన్. దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి, డౌన్వర్డ్ డైరెక్షన్. దీన్నే యేసు ప్రభు మత్తయి 7:13 మీరు చదువుకోండి. ఇరుకు మార్గము జీవానికి చేరుస్తుంది, పరలోకానికి. ఇరుకు మార్గంలో కరుణ మాత్రమే కాదండి, నీతి. దేవుని రాజ్యము నీతి రాజ్యం కనుక మనం నీతిగా జీవించాలి. నీతిమంతులు ఎవరు అనంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించేవాళ్ళు. ఇది పాటించడానికి ఇవ్వబడిందండి. ప్రభు మనకి బోధించింది, పరలోకం నుంచి వచ్చి యేసు ప్రభు మనుష్య అవతారం ఎత్తి బోధించింది ఊరికే కాదండి, మనం పాటించడానికి. ఆయన అక్కడ బోధించాడు ఇజ్రాయెల్ దేశంలో కదా, అరమాయిక్ భాషలో. మరి ఇప్పుడు అన్ని భాషల్లో ఎందుకు ఉంది ఇది? యేసు ప్రభే కాదు, మొత్తం దేవుని వాక్యం అంతా. అంటే ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలని. మరి ఇంతకు ముందు అయితే ఫాదర్ల దగ్గరే ఉండేదంట బైబిల్, కానీ ఇప్పుడు మనందరి దగ్గర ఎందుకు ఉంది? మనం పాటించడానికి అన్నమాట. ఎందుకు టీవీ అండి? ఇన్ని లక్షలు, చాలా లక్షల ఖర్చు. మరి అనేక మంది సాయం చేస్తున్నారు, దేవుడు వాళ్ళని దీవించుదురుగాక. యేసు ప్రభు మీద ఉన్న ప్రేమని బట్టి అన్నమాట. యేసు ప్రభు ప్రేమని బట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని ప్రేమించు, నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రెల్ని మేపు అన్నారు. దేంతో మేపాలి? దేవుని గొర్రెల్ని దేవుని యొక్క వాక్యంతో మేపాలన్నమాట. సో నిత్య నరకాగ్ని. ఈ రెండు, నీతిమంతులు నిత్య జీవంలోనికి వెళ్ళిపోతారు, పరలోకము. దుష్టులు
మరి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. మరి ఈ రెంటిలో మీది ఏ గమ్యం? అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్? ఆత్మలో జీవిస్తే పరలోకానికి వెళ్తాం. గలతీ 5:16 నుంచి 26 వరకు, 16 నుంచి 26 వరకు మీరు చదవాలి తప్పకుండా. అక్కడ పౌలు రాస్తూ ఉన్నారనమాట. మీరు ఆత్మలో జీవించండి, శరీర వాంఛల్ని తృప్తిపరచుటలో మీరు చూపే శ్రద్ధ మానేసేయండి. ఈ లోకులంతా కూడా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ఏం సంపాదించాలి, చచ్చిన చేపలు సముద్ర ప్రవాహంలో కొట్టుకొని పోయినట్లుగా ఆత్మలో చచ్చిన వాళ్ళు శరీర వాంఛల చొప్పున, తమ దురాశల చొప్పున వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి చివరికి నరకం అన్నమాట. ధనికుడే ఒక ఉదాహరణగా ప్రభు చెప్తారు లూకా 16లో అన్నమాట. కానీ నీతిమంతులకి ఎప్పుడూ శ్రమలే ఉంటాయండి. అందుకే ప్రకటన 7:13లో పరలోకంలోనికి యోహాను వెళ్ళినప్పుడు అక్కడ మరి తెల్లని వస్త్రాలు ధరించి మట్టల్ని పట్టుకొని దేవుని స్తుతిస్తున్నారు. దేవుని సింహాసనం ఉందన్నమాట. సింహాసనాసీనుని వలన గొర్రెపిల్ల వలన మాకు రక్షణ లభిస్తుంది అని. అప్పుడు యోహాన్ని ఆ ప్రభు ఇరువైపులో ఉన్న 24 పెద్దల్లో ఒకరు అడుగుతారు, ఎవరు వీళ్ళంతా తెల్లని వస్త్రాలు వేసుకొని మట్టల్ని ధరించి దేవుని స్తుతిస్తున్నారు? ఎవరంటే, నాకేం తెలుసయ్యా, నీకే తెలియాలి, నువ్వు కదా పరలోకంలో ఉన్నావు, నేను కింద నుంచి వచ్చాను, నీకే తెలియాలంటే ఆయన ప్రశ్న వేసి మళ్ళీ ఆయనే చెప్తాడు. 24 పెద్దల్లో ఒకరు అన్నమాట. వీళ్ళు భూమి మీద మహాశ్రమలను అధిగమించిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాన్ని కడుక్కున్నవాళ్ళు. నీతిగా యేసుప్రభు చెప్పినట్లు జీవించాలంటే చాలా కష్టం అండి. పరిశుద్ధాత్మ ఉండాలి. అందరూ అవమానిస్తారు, అందరూ వెలివేస్తారు, ఎగతాళి చేస్తారు, నిందలు వేస్తారు. ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, నిందించినప్పుడు మీరు ధన్యులు, మీకు పరలోకంలో బహుమతి ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనం పొందుతామో, వాక్యం ప్రకారం జీవిస్తామో, అప్పటి నుంచి మనకి శత్రువులండి. మనం కూడా వరల్డ్లీగా ఉన్నప్పుడు శత్రువులు ఉండరు. అప్పుడు డబ్బులు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఎందుకంటే విశాలమైన మార్గం కదా, అందరూ వెళ్ళొచ్చు ఆ మార్గంలో, ఏం రూల్స్ లేవు. కానీ ఈ మార్గంలో వెళ్ళాలంటే యేసు ప్రభు వెనకాల వెళ్ళాలి, ఆయన శిష్యులాగా, పునీతులాగా అన్నమాట. చాలా శ్రమలు వస్తాయి, కానీ కట్టకడ వరకు నిలకడగా ఉన్నవాడే జయిస్తాడు అంటారు. ఈ శ్రమలు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతాయండి. మొన్న ఒక బ్రదర్ చెప్తా ఉన్నారు, 105వ కీర్తన 25వ వచనం అనుకుంటా. ఏం చెప్తున్నారంటే, ఈ బైబిల్లో 2025 వర్స్ అన్నమాట. వర్స్ 1 నుంచి ఉంది కదండి. ఆదికాండం 1:1 అంటే మొట్టమొదట దేవుడు ఆకాశాన్ని భూమిని సృజించారని. ఏంటి అంటే సేవకులకి చాలా శ్రమలు ఉంటాయని. అది యేసుప్రభు ఆల్రెడీ చెప్పారు మత్తయి 24లో. ఇప్పుడే కాదు, మనం దేవుని సేవ ప్రారంభించినప్పుడు సేవ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. కుటుంబం మీద ఎట్లాంటి అటాక్ ఉంటుంది, పిల్లల మీద ఎట్లాంటి అటాక్, చెప్పుకోలేని బాధ యేసు ప్రభుకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. యోబుకి ఎట్లాంటి శ్రమలండి. ఆయన ఆస్తి పోతుంది, పిల్లలు చనిపోతారు, పుండ్లు వచ్చేస్తాయి, భార్య వెళ్ళిపోతుంది, స్నేహితులు పాముల్లాగా కరుస్తారు. శ్రమలు వచ్చాయంటే ఈయనకేంటి, ఈయననే ప్రార్థనలో ఉంటాడు, వాక్యం బోధిస్తాడు, వీళ్ళెందుకు ఇట్లా ఉన్నారంటారు కదా. ఎవరికి తెలీదు బాధ, హృదయంలో వేదన ఆయనకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అన్ని శ్రమలు, మహాశ్రమలను అధిగమించిన వాళ్ళు, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఆ మాటనే దేవుడు నాతో ఒకసారి మాట్లాడితే, వేకోజామున 3 గంటల సమయంలో, అప్పుడు యేసు రక్తం ద్వారా పొందు ఆశీర్వాదాలు పుస్తకం రాయమని చెప్పినప్పుడు రాశానండి. మనకి శ్రమలు ఉంటాయి, కానీ మనం పరలోకంలో ఉంటాం. అసలు యేసు ప్రభుని అంగీకరించడం అంటేనే శ్రమల్ని హత్తుకోవడం. అందుకే సిలువ వేసుకుంటారు సిస్టర్స్ లేకపోతే ఫాదర్స్. సిలువ వేసుకోవడం అంటే మమ్మ మార్గరెట్ గారు వాళ్ళ కొడుకు ఫాదర్ అయినప్పుడు డాన్ బోస్కో గారికి చెప్తున్నారంట, నానా దివ్య పూజ బలి సమర్పించడము లేదా
సిలువని హత్తుకోవడం అంటే శ్రమల్ని హత్తుకోవడమే. శ్రమలే, అన్నీ శ్రమలే అన్నమాట. ఇంకా మార్గరెట్ అలకో గారికి కూడా యేసు ప్రభు మాట్లాడతారంట. ఆయన సిలువ దగ్గర మరి గులాబీ పూలు ఉంటాయంట, తర్వాత గులాబీ కొమ్మలు కూడా ఉంటాయేమో, ఇట్లా హత్తుకొమ్మ అంటారంట. ముందు సిస్టర్ అయిన కొత్తలో అన్నమాట. ఈ కొత్తలో నీకు ఎలా ఉంటుందంటే నీ జీవితము సిస్టర్గా గులాబీ పూలాగా ఉంటుంది. కొంతకాలానికి పూలు రాలిపోతాయి, ముళ్ళు మాత్రమే మిగులుతాయి. అప్పుడు కూడా నువ్వు హత్తుకోవాలి. ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు, ఎవరు నరకానికి వెళ్తారు, అది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను అనమాట. ధవళ సింహాసన తీర్పు తర్వాత, అంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ తర్వాత కుడి వైపున ఎవరు, ఎడం వైపున ఎవరు, ఇరుకు మార్గము, విశాల మార్గం అన్నమాట. అది నేను చదువుతానండి స్క్రీన్ మీద, మీరు రాసుకొని చెక్ లిస్ట్ అన్నమాట. ప్రకటన గ్రంథం 21:8 8 రకాల మనుషులు పరలోకానికి వెళ్ళరు అని ఉంటుంది. అది చదువుతాను. యాక్చువల్గా అవన్నీ ఒక్కొక్కటి నేను వివరించాలనుకున్నాను, రేపు వివరిస్తాను. ఆ తర్వాత 1 కొరింథీ 6 9-10 అందులో కూడా ఎవరెవరు పరలోకానికి వెళ్ళరో ఉంటుంది, చెక్ చేసుకోండి. తర్వాత గలతీ 5:19-21 అక్కడ కూడా ఎవరెవరు పరలోకానికి వెళ్ళరు చాలా స్పష్టంగా పౌలు రాస్తాడండి. మీరు ఈ తపస్కాలంలో ఇది ధ్యానించుకోండి. నేను ఇంతకు ముందు హెచ్చరించినట్లే ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పనులు చేసేవాళ్ళు దేవుని రాజ్యంనకు వారసులు కారు. అపవిత్రత, జారత్వము, ఆ తర్వాత ఇంకా త్రాగుబోతుతనము, విందులు, వర్గతత్వము, ఇవన్నీ కూడా విందులు, వినోదాలు, ఈ పనులు చేసేవాళ్ళు పరలోకానికి వారసులు కారు, కానీ నరకానికి వెళ్తారు అని చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైతే రాయబడిందో అది తప్పకుండా జరుగుతుందండి. నేను ఈ 8 చదువుతాను, తర్వాత 1 కొరింథీ 6 9 10 కూడా చదువుతాను. మీరు ఇవి రాసుకొని చెక్ చేసుకోండి, ఓకేనా? ఏది నీ గమ్యం? ప్రకటన 21:8 అవిశ్వాసులకును, మోసగాండ్రకును, హంతకులకును, వ్యభిచారులకును, మాంత్రికులకును, విగ్రహారాధకులకును, అబద్ధీకులకును గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము, అదియే 2వ మరణం. అలాగే 1 కొరింథీ 6 9-10 చదువుతా అండి. అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, నపుంసకులను, లైంగిక వక్రబుద్ధులను, దొంగలను, దురాశాపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకొని వారును అగువారు దేవుని రాజ్యంనకు వారసులు కారు. ఈ 2. తర్వాత గలతీ అండి, రేపు అది చదువుతాను. గలతీ 5:19-21 అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథం, ఎందుకంటే మనం నిన్న మొన్న కూడా ప్రకటన గ్రంథం ధ్యానించుకుంటున్నాము. అది మళ్ళా చదువుకోండి మీరు. 19-22 వరకు చదువుకుంటే అక్కడ తీర్పు తర్వాత ఎవరెవరు పరలోకానికి వెళ్తున్నారు, ఎవరు నరకానికి వెళ్తున్నారు. నరకంలోకి వెళ్ళడాన్ని 2వ మరణం అని, తర్వాత గంధకయుక్తమైన అగ్నిగుండము అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ముందుగా అవిశ్వాసులకు అని ఉంది. మరి ఎవరండి అవిశ్వాసులు? అవిశ్వాసులు ఎవరంటే దేవుని యొక్క వాక్యాన్ని విధేయించని వాళ్ళు అన్నమాట. అబ్రహాంని విశ్వాసమునకు తండ్రి అన్నారనమాట. అంటే మనందరికీ కూడా ఆయన తండ్రి అన్నమాట. నిరీక్షణ అంటే కూడా విశ్వాసంతో ఎదురు చూచుట. అబ్రహాం దేవుణ్ణి విధేయించాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మాడు అంటున్నారు. నమ్మడము, విశ్వాసం అంటే విధేయించడం అండి. అబ్రహాం దేవుడు చెప్పినట్లుగా విధేయించాడు. మీరు కొన్ని రాసుకోనండి.
దేవుడు చెప్పినట్లుగా ఏదో మీ పుట్టింటిని అంతా మీ దేశం చుట్టుపక్కల అంతా విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నేను ఆశీర్వదిస్తాను, నీ పేరు గొప్పగా చేస్తాను, నీ సంతానం ద్వారా భూమి మీద అందరినీ ఆశీర్వదిస్తా, నిన్ను దీవించవాన్ని దీవిస్తాను, నిన్ను శపించవాన్ని శపిస్తాను అని చెప్పినప్పుడు ఆదికాండం 12లో 1-3 వరకు దేవుడు చెప్తే 4వ వచనం ఏముంటుందంటే అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరెను. అంటే దేవుని మాటకి విధేయత చూపిస్తున్నాడండి. అవిధేయత చూపిస్తే ఏమవుతుంది? సంఖ్యాకాండంలో 20వ అధ్యాయం అండి. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకవు అన్నమాట ఇజ్రాయెల్ ప్రజలకి. అప్పుడు వాళ్ళు గొనుగుతారు. అప్పుడు దేవుడికి మొరపెట్టుకుంటే మోషే ఏం చేయాలి అంటే, నీవు కర్ర, ఆ మందసం ఎదుట ఉన్న కర్ర తీసుకొని అహరోన్ని పెద్దల్ని తీసుకొని ఆ బండ దగ్గరికి వెళ్ళి బండని శాసించు, బండతో మాట్లాడు, స్పీక్ టు ద రాక్, అప్పుడు ఆ బండ నుంచి నేను నీళ్ళు ఇస్తానంటారు. కానీ కర్ర తీసుకుంటాడండి మోషే. అహరోన్ కూడా వెళ్తాడు, పెద్దలు కూడా ఉంటారు. బండని శాసించు అంటే ఏం చేస్తాడంటే బండని కొడతాడండి, 2 సార్లు కొడతాడనమాట. అయినా కూడా నీళ్ళు వస్తాయి. ఆయన దేవునికి అవిధేయిస్తాడు, కానీ నీళ్ళు వస్తాయి బండ నుంచి, అందరూ తాగుతారు, అందరికీ మరి దాహం తీరుతుంది, అద్భుతం జరుగుతుంది. కానీ మోషేతో దేవుడు ఏమంటారంటే, నా శక్తిని మీరు నమ్మలేదు కనుక మీరు ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించరు. మోషే అహరోన్లు ఇద్దరితో అంటారనమాట. దేవుని శక్తిని నమ్మడమే, దేవుని మాటకు విధేయత చూపించడమే, అదే విశ్వాసం అండి. రికగ్నైజింగ్ గాడ్స్ అథారిటీ అన్నమాట. నీవు బండతో మాట్లాడంటే బండను కొట్టాడనమాట. కానీ నీళ్ళు వచ్చాయి, ఎందుకంటే ప్రజలకు అవసరం. కానీ మోషే కానా దేశంలో ప్రవేశించరు అని దేవుడు చెప్తారు. చూడండి, ఎక్కువ ఇవ్వబడిన వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశించబడుతుందంట. ఎంత అభిషేకం ఇస్తారో, నాకెంత ఇచ్చారో దేవుడు నా నుంచి అంత ఆయన కోరుకుంటారనమాట. మోషేకి ఎంతో శక్తి ఇచ్చారు. మోషే విధేయిస్తే కదా ప్రజలు విధేయిస్తారు. కానీ మోషే విధేయించలేదు కదా. కనుక ఆ అవిశ్వాసంనకు శిక్ష. మీరు సంఖ్యాకాండం 14లో కూడా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు అవిశ్వాసపు మాటలు మాట్లాడతారండి. 12 మందిని వేగు చూసి రండి అని పంపిస్తే 12 మందిలో కాలేబ్, జాషువా విశ్వాసపు మాటలు మాట్లాడతారు. కానా దేశంలో కనానీయులు పెద్ద జైంట్స్, కానీ మనం జయించవచ్చు, ఎందుకంటే మన పక్షాన్ని దేవుడు ఉన్నారు. విత్ గాడ్ వీఆర్ మెజారిటీ. కానీ మిగతా 10 మంది ఆ వేగు నడిపిన వాళ్ళు, లేదు వాళ్ళు బలవంతులు, మనం జయించలేం వాళ్ళని అనగానే ఇజ్రాయెల్ ప్రజలు, అయ్యో మమ్మల్ని మోషే ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడో, మేము ఇక్కడ చస్తే బాగుండని. ప్రభు అంటారు, మీరు నా శక్తిని నమ్మట్లేదు కదా, చస్తే బాగుండంటారా? మీ మాటల ప్రకారమే మీరు చేస్తారంటారనమాట. దేవుని శక్తిని నమ్మాలండి, అదే విశ్వాసం, అదే నిరీక్షణ అన్నమాట. కనుక దేవుని మాట నమ్మలేదు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? అవిశ్వాసులు. నమ్మకపోతే మనం విధేయించట్లేదు ఎందుకంటే నమ్మట్లేదు అనమాట. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ ఇది వేస్తే బ్రతుకుతాడంటే మీరు వేస్తారు కదండి. అంటే డాక్టర్ మాట నమ్ముతున్నారు, మరి దేవుని మాట ఎందుకు నమ్మరు? ఇక్కడ దేవుడు ఏం మాట్లాడాడు బైబిల్లో? నిత్యమైన నిత్య జీవం అది ఎప్పుడు ఉంటుంది, నిత్య నరకం ఇది ఎప్పుడు ఉంటుంది. దేవుడు సృష్టించిన భూమి ఆకాశం ఎప్పుడు ఉండవు. ఒకసారి సృష్టించారు ఆది గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో అది నశించిపోతుంది అన్నమాట. అందుకే భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ నా మాటలు గతించవు అన్నారు. భూమి గతించిపోతుందండి, ఆకాశం గతించిపోతుంది. కనుక ఆయన మాటని నమ్మడం అంటే విధేయించాలన్నమాట. విధేయించని వాళ్ళు అవిశ్వాసులు. మోషే ప్రవేశించలేదు కానా దేశంలో, మరి మనము దేవుని మాటకి లోబడకపోతే పరలోకం ప్రవేశించాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఎలాగైతే అబ్రహాం విధేయించాడో ప్రభా, నాయన మేము కూడా అలా విధేయించడానికి మా కృప దయచేయండి. మేము మీ మాటలన్నీ కూడా
విధేయించాలి. దాన్నే నమ్మడము, విశ్వాసం అంటారు. విధేయించి నిత్య జీవంలో ప్రవేశించాలి. కానీ అవిధేయత చూపించి అవిశ్వాసులుగా నిత్య నరకాగ్నిలోనికి మేము ప్రవేశించొద్దయ్యా. ఈ రెండే నిత్యము ఉండేది, నిత్యమైన పరలోకము, నిత్యమైన నరకాగ్ని. కానీ మీరు సృజించిన భువి దివి కూడా అదృశ్యమైపోతాయి. ఈ సత్యాన్ని గ్రహించే కృపని, పరిశుద్ధ ఆత్మని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఏది మీ గమ్యమో నిర్ణయించుకోండి. God bless you. Have a blessed day.